హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుట్టింటికి వెళ్ళిపోయిన కృష్ణ ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కృష్ణ వాళ్ళ పిన్ని అయితే ప్రభాకర్తో ఇలా అంటుంది, కిట్టయ్యకు ఏదైనట్టు నాకు కళ వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో ఏమో, తను ఏం ప్రమాదంలో ఉందేమో నాకు భయం వేస్తుంది అని అంటుంది. కృష్ణకి ఏమవుతుంది, కృష్ణకి ఏం అవ్వదు, తను బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎట్లైనా గుడికి వెళ్తున్నావు కదా, కృష్ణ గురించి మంచిగా దండం పెట్టుకో, తనకి ఏం జరగదు, ఇంట్లో మంచిగానే ఉంటుంది అని కృష్ణ వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు. లేదయ్యా, నా మనసుకు ఏదో చెడుగా అనిపిస్తుంది, ఆయన పొద్దున ఇలాంటి కళ రావడం ఏంటయ్యా, నాకేం అర్థం కావట్లేదు అని కృష్ణ వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది. ఏహే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, కృష్ణకి ఏం కాదు, బాగానే ఉంటుందని చెప్పాను కదా. ఇంతలో అక్కడికి కృష్ణ వస్తుంది. కృష్ణని చూసిన వాళ్ళ పిన్ని బాబాయ్ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అమ్మ కృష్ణ, ఇలా వచ్చావేంటమ్మా, దా దా లోపలికి రా అని పిలుస్తూ ఉంటారు. బాబాయ్, నువ్వు బాగున్నావా, పిన్ని ఎలా ఉన్నావని కృష్ణ అడుగుతుంది. మేం బాగానే ఉన్నావమ్మా, నువ్వేంటి సడన్ గా వచ్చావు, ఏమైంది, ఇంత నీరసంగా ఉన్నావు, ఇంత చిక్కిపోయావేంటమ్మా, నువ్వు తినట్లేదా అని వాళ్ళ బాబాయ్ అడుగుతూ ఉంటాడు. అదేం లేదు బాబాయ్, నేను బాగానే ఉన్నాను, మిమ్మల్ని చూడాలనిపించింది అందుకనే వచ్చాను అని కృష్ణ అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.